మా గోల్స్ ఇవి, మా టార్గెట్స్ ఇవి అనే పద్ధతి కానీ పద్ధతి కానీ లేదు. ఈ పేదల బడ్జెట్ కాదు, రైతుల బడ్జెట్ కాదు, యువల బడ్జెట్ విశ్లేషణలో మీకు తెలుస్తుంది. భవిష్యత్తులో బ్రహ్మాండంగా మేము దీన్నంతా కూడా చీల్చి చెండాడబోతాం. రైట్. ఇది తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ స్పందన మనం విన్నాం. ఇక ఇప్పుడు డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లో మనతో పాటు జాయిన్ అయ్యారు బీజేపీ నుంచి శ్రవణ్ గారు, అలాగే బీఆర్ఎస్ నుంచి కన్నా అరవింద్ గారు అధికార ప్రతినిధి, కాంగ్రెస్ ప్రతినిధి జాయిన్ కాబోతున్నారు. సో ముందుగా వీరిద్దరితో మనం మాట్లాడదాం. శ్రవణ్, కన్నా అరవింద్ గారు నమస్కారం. నమస్తే సార్. అరవింద్ గారు, మీ అధినేత ప్రతిపక్ష నేత కేసీఆర్ ఆయన ఏమన్నారో బడ్జెట్ గురించి విన్నాం. సో మీకు ఎలా అనిపిస్తోంది? ఒక నాయకుడిగా మీరు ఏం చూస్తున్నారు? తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్కి సంబంధించి మీరేమనుకుంటున్నారు? సార్, ముందుగా మీకు అన్న శ్రవణ్ అన్న గారికి నమస్కారాలు సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. తెలంగాణ ప్రజలందరూ ఎంతో ఆశగా ఎదురు చూసినటువంటి బడ్జెట్ ఇవాళ పూర్తి స్థాయిలో నిరాశని మిగిలించినటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం సార్. తెలంగాణ రాష్ట్రం అంటే తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ కొత్తగా కొలువు తీరే కంటే ముందు అనేక అంశాలపైన ఆ రోజు గ్యారంటీల పేరు మీద ఆ రోజు వాళ్ళు మాట్లాడినరు. కానీ ఇవాళ అంకెల గ్యారంటీని ప్రదర్శించినటువంటి సందర్భం చాలా స్పష్టంగా మనకు కనిపిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉన్నది సార్. ఆ రోజు ఎన్నికల ముందు గ్యారంటీల పేరుతోని అనేక అంశాల పైన ఫ్రీ బస్సు 25 ఫ్రీ బస్సు అంటూ చేసిండ్రు సార్. దాంట్లో ఏం ఇవాళ చేసిన దానికి తప్పకుండా దాన్ని చేస్తాం. కానీ ఇవాళ దాంతో పాటు 6 గ్యారంటీల్లో ఎన్ని అమలైనవి అని అంటే తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఒకటి మాత్రమే అమలయ్యింది, అది ఫ్రీ బస్సు. మిగతావి ఏవి కూడా 100 రోజుల్లో మేము అమలు చేస్తాము అని చెప్పినటువంటి ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ఉచిత విద్యుత్ ఒకటి, గృహజ్యోతి, అలాగే గ్యాస్ సిలిండర్ పథకం కూడా 500కి గ్యాస్ సిలిండర్, ఈ రెండు కూడా అమలు అవుతున్నాయి కదా సార్. దయచేసి అవి పరిమితం చేస్తూ ఇవాళ వాళ్ళు ఏమని ఆ రోజు మాట్లాడినరు అని అంటే, ఆ రోజు అందరికీ అన్నారు, ఇవాళ కొందరికి అంటున్నారు. కొందరు దాంట్లో కూడా దాన్ని పరిమితం చేసి మాత్రమే, తెల్ల రేషన్ కార్డులు ఉన్నటువంటి వాళ్లకు పరిమితం చేసి మాత్రమే ఇస్తా ఉన్నారు. అందరికి ఏమి ఇవ్వట్లేదు సార్ వీళ్ళు. అయితే కానీ ఎవరికైనా అందరికి ఇవ్వడం సాధ్యం అవుతుంది అంటారా? అర్హులైన వాళ్ళకే కదా ఏ ప్రభుత్వం ఇవాళ అన్ని వర్గాల ప్రజలు ఓట్లేస్తేనే అధికారంలోకి వచ్చినటువంటి వీళ్ళు ఇవాళ విద్యార్థులకు స్కూటీలు ఇస్తామన్నారు. కానీ వాళ్ళ రాష్ట్రంలో లూటీలు జరుగుతున్నటువంటి నేపథ్యం కూడా మన కళ్ళ ముందల కనిపిస్తా ఉన్నది. 1, 2, 3 ఏ ఒక్క వర్గానికి సార్. సరే, ఇవాళ బడ్జెట్నే మనం పరిమితమై మాట్లాడుకుంటే గనక ఇవాళ ఏ ఒక్క వర్గానికి కూడా ఇవాళ వీళ్ళు అది చేయలేనటువంటి పరిస్థితి ఇవాళ కనిపిస్తా ఉన్నది. ఇవాళ ముఖ్యంగా దళితుల గురించి ఇందాకనే పెద్దసారు గారు చెప్పినట్లు, కేసీఆర్ గారు మాట్లాడినట్లు, ఇవాళ తెలంగాణ గ్రామాల లోపల పేదరికంలో అత్యంత పేదరికం వాళ్ళు, అణగారిన వర్గాల్లో అత్యంత అణగారిన వర్గాలు, అణిచివేత గురైనటువంటి వాళ్ళలో అత్యంత అణిచివేత గురైనటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు అంటే దళితులే ఉంటారు సార్. దళితుల దరిద్రం అంతం కావాలి, అదే మన పంతం కావాలి అని చెప్పి మేము ఆలోచన చేసి దళిత బంధు కార్యక్రమాన్ని తీసుకొస్తే ఆ దళితుల పైన ఆ ఆవగింజంత ప్రేమ కూడా వీళ్ళు చూపించలేనటువంటి నేపథ్యం ఇవాళ ప్రవేశపెట్టినటువంటి, ఇవాళ ఒక దళిత బిడ్డ ప్రవేశపెట్టినటువంటి దాంట్లో దళితుల గురించి లేకపోవడము అనేది చాలా బాధగా ఇవాళ దళిత వర్గాలు, దళిత సంఘాలు, దళిత మేధావులందరూ కూడా ఇప్పటికే మాట్లాడుకుంటున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉన్నది సార్. అంతేకాకుండా ఇవాళ పరిశ్రమల గురించి కానివ్వండి, ఏ ఒక్క పాలసీ పైన కూడా ఒక కన్స్ట్రక్టివ్ విధానం ఇవాళ చూపించలేనటువంటి పరిస్థితి వీళ్ళు తీసుకొచ్చినటువంటి నేపథ్యం కూడా మన కళ్ళ ముందల ఉన్నది. ఈ ఓవరాల్ గా ఈ బడ్జెట్ చూస్తే మాత్రం ఇవాళ పేద ప్రజల పట్ల పేద ప్రజలు మాత్రం నిరాశలకు లోనైతున్నటువంటి నేపథ్యం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నది సార్. ఒక్క నిమిషం అరవింద్ గారు, ఎస్సీ సంక్షేమానికి 33,000 కోట్లు కేటాయించారు కదా బడ్జెట్ లో. ఎస్సీ సంక్షేమానికి పెట్టిండ్రు, కానీ ఇవాళ నేను ఏమంటా ఉన్నాను అంటే సార్, ఎస్సీ సంక్షేమానికి ఆ నిధి ఎట్లా ఇస్తారు? ఇవాళ గతంలో మేము ఎట్లా ఇచ్చినాము అని అంటే, ఇవాళ దళిత వాడలని మనం తీసుకొని దాంట్లో దళితులకు 10 లక్షల రూపాయలు మనము
వాళ్ళకు అకౌంట్లలో వేసినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం మీరు అందరూ కూడా చూసినటువంటి పరిస్థితి ఉంది సార్. అయితే కానీ వాళ్ళు నియోజకవర్గానికి చేసుకున్న ఎంతమందికి పని ఇస్తామని చెప్పినట్టున్నారు, అవన్నీ ఇచ్చారా మరి అంతమందికి? ఎప్పుడు సార్? గత ప్రభుత్వం అంటారా? ఉమ్, గత ప్రభుత్వంలో మేము చాలా స్పష్టంగా చెప్పినాం సార్, నియోజకవర్గానికి 100 మంది చొప్పున ఇచ్చినాం. ఆ తర్వాత అది కంటిన్యూ ప్రాసెస్ అనేటువంటి విషయం చెప్పినాం. కేసీఆర్ గారు చాలా స్పష్టంగా ఒకటే విషయం చెప్పినారు, దళితులు ధనికులు అయ్యేంత వరకు కూడా తన ప్రభుత్వం కానివ్వండి, తను కానివ్వండి, నేను విశ్రమించను అనేటువంటి విషయం కూడా కేసీఆర్ గారు ఆ రోజు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే దళితుల పట్ల ప్రేమ ఆయనకు రాలేదు సార్. ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే 1985లోనే దానయ్య అనేటువంటి వ్యక్తికి, జనరల్ గా ఉన్నటువంటి మార్కెట్ కమిటీకి ఎస్సీని దానయ్య అనేటువంటి వ్యక్తిని మార్కెట్ కమిటీ చైర్మన్ చేసినటువంటి ఘనత చరిత్ర కేసీఆర్ గారికి. అంతేకాకుండా ఆ తర్వాత దళిత చైతన్య జ్యోతిని తీసుకొచ్చి ధనికవాడలన్నీ ధనికవాడలు కావాలని చెప్పి ఆ రోజే ఆలోచన చేసిండ్రు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన తర్వాత ఆయన ప్రభుత్వంలో దళిత వాడల్ని ధనిక వాడలు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఆ వాడల్ని కనీసం ఒక దళిత బిడ్డ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో ఏ ఒక్క అది కూడా లేనటువంటి కోణం ఇవాళ కనిపిస్తా ఉన్నది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నారు సార్. ఇవాళ ఏ ఒక్క వర్గానికి కూడా వీళ్ళు చాలా అంటే ఒక పేద వర్గానిక లేకుంటే మహిళలక సార్ అన్నగారు రాజశేఖర్ అన్న గారు రాజశేఖర్ గారు మీరు అరవింద్ గారు మాట్లాడాక, శ్రవణ్ గారు మాట్లాడాక మీ వంతు, ఎందుకంటే మీరు లేట్ గా జాయిన్ అయ్యారు కాబట్టి వెయిట్ ఫర్ యువర్ టర్న్ సార్ ప్లీజ్. సార్ అయితే మేమేమంటా ఉన్నాము అంటే ఇవాళ ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి కేసీఆర్ గారు కూడా చాలా స్పష్టంగా ఏం చెప్పిండ్రు అని అంటే 3 నెలల కాలం వాళ్ళకి ఇద్దాము, వాళ్ళు కొత్తగా కొలువుదీరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం కొద్దిగా అవకాశం ఇద్దాము అనేటువంటి విషయాన్ని